హరే కృష్ణ. భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకం ఈ విధంగా ఉన్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. దీని అర్థం, హే కుంతిపుత్ర, అన్ని జీవరాశుల పుట్టుక ఈ ప్రకృతిలోనే జరుగుతుంది. ఆ ప్రకృతి సర్వజీవాలకు ఆధారంగా ఉంటే నేను అందరికీ బీజం ఇచ్చే తండ్రిని అని కృష్ణ భగవానుడు తెలుపుచున్నారు. అంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సర్వ సృష్టికి మూల కారణమని తాను తెలుపుచున్నారు. శ్రీకృష్ణుడు సర్వజీవుల తండ్రి. అన్ని జీవరాశులు, జీవులు తామెవరి రూపంలో ఉన్నా శ్రీకృష్ణుడు వారి బీజప్రదాతగా ఉంటారని మనకి అర్థమవుతున్నది. ఇంకొక విషయం, ప్రకృతి అంటే మన భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి జీవులకు కేవలం శరీరాన్ని సమకూరుస్తుంది. కానీ ఆ జీవానికి జీవన శక్తి ఇచ్చేది కృష్ణుడే అని ఈ శ్లోకం ద్వారా స్పష్టం అవుచున్నది. కనుక ప్రతి జీవాత్మకు శ్రీకృష్ణుడితో ఉన్న అనాది సంబంధం గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవచ్చు. కృష్ణుడే జీవులకు బీజదాత అంటే సృష్టికర్త మరియు సర్వానికి మూలాధారమని మనం తెలుసుకోవాలి. శ్రీమద్భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పినట్లుగా ప్రకృతిలోని ప్రధాన అంశం మహత్తత్వం. ఇది అన్ని రకాల జీవరాశుల పుట్టుకకు మూలాధారం. ఈ భాగాన్ని ప్రధాన లేదా బ్రహ్మం అని కూడా అంటారు. దీని ద్వారా సర్వరకాల జీవులు పుట్టుకొస్తారు. ప్రకృతిని ఈ సందర్భంలో బ్రహ్మం అని పిలుస్తారు. ఇది ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క ప్రతిబింబం. ఇక్కడ బ్రహ్మం అనే పదం భౌతిక ప్రకృతిని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రకృతికి భిన్నమైనప్పటికీ దాని ప్రతిబింబం అని అర్థం. దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు మరియు జంతువులు అన్ని రకాల జీవజాతులకి భౌతిక ప్రకృతి తల్లి మరియు పరమాత్ముడు విత్తనం ఇచ్చే తండ్రి. హరే కృష్ణ.